వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. నాగలాపురం తూర్పు దళితవాడలో లారీలో అక్రమంగా రవాణా చేస్తున్న ప్రభుత్వ రేషన్ బియ్యాన్ని ఎస్బీ అధికారులు పట్టుకున్నారు. బియ్యంతో పాటు లారీని స్వాధీనం చేసుకున్నారు. లారీలో ఉన్న బియ్యం బస్తాలు, అక్రమ రవాణాదారుల వివరాలు తెలియాల్సి ఉంది. పట్టుబడిన బియ్యాన్ని గ్రామాల్లో సేకరించి పోగు చేసి విక్రయించడంతో పాటు రేషన్ దుకాణాల నుంచి కూడా సేకరించి తరలిస్తున్నట్లు ప్రజలు చర్చించుకుంటున్నారు. బద్వేలు మండలం బాకరాపేటలో ఉద్రిక్తత నెలకొంది. గ్రామానికి చెందిన సుబ్బమ్మ అనారోగ్యంతో చనిపోగా బాకరాపేట గ్రామస్తులు శ్మశానం వద్ద అంత్యక్రియలకు తీసుకుని రాగా సిపిఐ నాయకులు అడ్డుకున్నారు. దీంతో వారి మధ్య వాగ్వాదం నెలకొంది. కొంతమంది అక్రమ గుడిసెలను తొలగించే ప్రయత్నం చేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఇరువురికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అనంతరం పరిస్థితి అదుపులోకి రావడంతో అంత్యక్రియలు పూర్తి చేశారు. ధర్మవరంలోని పేట బసవన్న కట్ట వీధిలోని శ్రీ త్రిలింగేశ్వర స్వామి ఆలయంలో ఆలయ ప్రధాన అర్చకులు రాఘవ శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించారు. మాఘమాసం 3వ సోమవారం పురస్కరించుకొని స్వామివారికి అభిషేకాలు నిర్వహించారు. అనంతరం ప్రత్యేకంగా స్వామివారిని అలంకరించి అర్చనలు, మహామంగళ హారతి తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు విరివిగా హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. పిడుగురాల పట్టణంలోని మాయాబజార్ రోడ్డు బొడ్రాయి సెంటర్ సమీపంలో ఉన్న శ్రీరామ తీర్థ ఆశ్రమంలో అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తుల కదలికలు కలకలం రేపాయి. ఇనుప గుణపాలతో ఆశ్రమంలోకి ప్రవేశించిన వ్యక్తులు హుండీని కదిలించే ప్రయత్నం చేశారు. ఆశ్రమం గోడ దూకి లోపలికి ప్రవేశించడం, అటు ఇటు తిరగడం వంటి దృశ్యాలు సీసీ కెమెరాలు కనిపించడంతో ఆలయ పూజారులు, కమిటీ సభ్యులు అధికారులకు ఫిర్యాదు చేశారు. ప్రకాశం జిల్లా అలసందలపల్లికి చెందిన కమలమ్మ గులియన్ బారీ సిండ్రోమ్ బారిన పడి మృతి చెందారు. ఈ ఘటనపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి స్పందించారు. జీబీఎస్ అంటువ్యాధి కాదు. ఈ వ్యాధికి అన్ని ఆసుపత్రిలో మందులు అందుబాటులో ఉన్నాయి. ఎవరికైనా వ్యాధి లక్షణాలు ఉంటే వెంటనే డాక్టర్లను సంప్రదించాలి. జీబీఎస్ పై ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని మంత్రి అన్నారు. గుడివాడ పట్టణం కోటబొమ్మ సెంటర్లోని ప్రభావతి గార్డెన్స్ లో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రోటరీ క్లబ్ అధ్యక్షులు టిఎస్ రాజశేఖర్ మాట్లాడుతూ ప్రతి నెల మొదటి ఆదివారం జనరల్ మెడిసిన్, ఎముకల వైద్య నిపుణులతో వైద్య శిబిరం, 3వ ఆదివారం గుండె, న్యూరాలజీ వైద్య నిపుణులు వైద్య సేవలు అందిస్తారన్నారు. కావున గుడివాడ పట్టణ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ స్థానిక గొల్లపూడిలో మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్ ఎమ్మెల్సీ అభ్యర్థి గెలుపు కోసం ప్రచారాన్ని నిర్వహించారు. ఈ ప్రచారంలో భాగంగా అభ్యర్థులకు కరపత్రాలను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్సీ అభ్యర్థి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని, తమ అమూల్యమైన ఓటును ఎమ్మెల్సీ అభ్యర్థి అయిన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కు వేయాలని కోరారు. తిరుమల శ్రీవారిని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ దర్శించుకున్నారు. తిరుమలలో అంతర్జాతీయ దేవాలయాల సమ్మేళనం జరగనుండటంతో ఈ కార్యక్రమంలో భాగంగా తిరుమల చేరుకొని వెంకటేశ్వర స్వామిని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సీఎం చంద్రబాబుతో కలిసి అంతర్జాతీయ దేవాలయాల సమ్మేళనంలో పాల్గొన్నారు. ఎరగవరం మండల పేకేరు గ్రామంలో ఇటీవల పునర్నిర్మాణం జరుగుతున్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో నూతన విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ముందుగా గ్రామస్తులు స్వయంగా తెచ్చిన జలాలతో స్వామి అమ్మవార్ల విగ్రహాలకు అభిషేకం నిర్వహించిన అనంతరం వేద మంత్రాలతో పూజలు, అర్చనలు నిర్వహించారు. పేకేరు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున స్వామివారి విగ్రహ ప్రతిష్ఠలో పాల్గొన్నారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లా పట్టభద్రుల కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని ఎమ్మెల్యేలు వనమాడి కొండబాబు, పంతం నానాజీ, కాకినాడ పార్లమెంట్ అధ్యక్షులు జ్యోతుల నవీన్ పేర్కొన్నారు. బీసీ సంఘాల ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో వారు మాట్లాడారు.